హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మ్యాచ్లో ఓడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయే స్థితిలో మైదానంలోకి దిగిన లక్నో తీవ్ర ఒత్తిడి మధ్య సత్తా చాటింది. చక్కటి ఆటతో బెంగళూరును చిత్తు చేసింది. మార్స్ మెరుపు సెంచరీతో భారీ స్కోర్ నమోదు చేసి జట్టు ప్రిన్స్ 11 బౌలింగ్తో ఆర్సీబీని కట్టడి చేయగలిగింది. పటిదార్, డేవిడ్ దూకుడు డిఫెండింగ్ ఛాంపియన్ను గెలిపించడానికి సరిపోలేదు. వరుసగా 6 ఓటముల తర్వాత లక్నోకి ఈ గెలుపు దక్కడం విశేషం. ఐపీఎల్ పాయింట్ పట్టికలో అట్టడుగున ఉన్న లక్నో సూపర్ జైంట్స్ కాస్త ఊరట లభించింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో టీం సమిష్ట ప్రదర్శన కనబరిచింది. గురువారం జరిగిన పోరులో లక్నో 9 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. వర్షం కారణంగా ఆటకు పదే అంతరాయం కలగడంతో ఇన్నింగ్స్ను 19 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన లక్నో 19 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 56 బంతుల్లో 111, 9 ఫోర్లు 9 సిక్స్లు ఐపీఎల్లో తన రెండో సెంచరీని నమోదు చేయగా, నికోలస్ పురన్ 23 బంతుల్లో 38, 4 ఫోర్లు 1 సిక్స్, రిషబ్ పంత్ 10 బంతుల్లో 32, 4 ఫోర్లు 2 సిక్స్ల కీలక పరుగులు సాధించారు. అనంతరం బెంగళూరు లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లో 213 పరుగులుగా నిర్ణయించారు. బెంగళూరు 19 ఓవర్లో 6 వికెట్లకు 203 పరుగులు చేసి ఓడిపోయింది. రజత్ పటిదార్ 31 బంతులు 61, 3 ఫోర్లు 6 సిక్స్లు, టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 40, 4 ఫోర్లు 3 సిక్స్లు మినహా మిగతా వారు ప్రభావం చూపలేదు. పంత్ జోరు. లక్నో ఓపెనర్ మార్ష్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టగా, సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన కులకర్ణి 17 తడబడ్డాడు. ఏకపక్షంగా మార్ష్ బౌండరీలో జోరు సాగింది. హుజల్వుడ్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన మార్ష్ కునాల్ ఓవర్ వరుసగా 4 సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత సలాం ఓవర్లో 2 సిక్స్లు 4 బాదడంతో పాటు హుజల్వుడ్ కూడా మార్ష్ 3 ఫోర్లు కొట్టడంతో పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 68 పరుగులు చేరగా 20 బంతుల్లోనే మార్ష్ అర్ధ సెంచరీ పూర్తయింది. హర్షన్ వెనుదిరిగిన తర్వాత పురన్ తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. మరోవైపు షెపర్డ్ ఓవర్లో 2 ఫోర్లు 6 బాదిన మార్ష్ 49 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. అతని సెంచరీ అందుకునే సమయానికి జట్టు స్కోరు 109 పరుగులు. అంటే మార్ష్ జోరు ఎలా సాగిందో అర్థమవుతుంది. మార్ష్, పురన్ తక్కువ వ్యవధిలోనే అవుట్ అయిన పంత్ మెరుపుతో స్కోరు 200 దాటించారు. హెజల్వుడ్ ఓవర్లో 2 ఫోర్లు 6 కొట్టిన అతను సలాం వేసిన చివరి ఓవర్లో వరుసగా 4 6తో ముగించాడు. కోహ్లీ డక్అవుట్. ఛేదనలో ఆర్సీబీకి సరైన ఆరంభం లభించలేదు. బెతెల్ 4వ వైఫల్యం కొనసాగా ప్రిన్స్ వేసిన అద్భుత బంతికి విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యాడు. 2023 సీజన్ తర్వాత కోహ్లీ డక్అవుట్ కావడం ఇదే తొలిసారి. ఈ దశలో పటిదార్ సిక్సర్తో చెలరేగిపోగా, పడికల్ 25 బంతులు 34, 3 ఫోర్ల 6 అండగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 53 బంతుల్లోనే 90 పరుగులు జోడించడంతో బెంగళూరు విజయావకాశాలు కనిపించాయి. అయితే 8 పరుగుల తేడాతో వీరిద్దరితో పాటు జితేష్ సున్నా కూడా అవుట్ కావడంతో జట్టు కష్టాలు పెరిగాయి. ఇలాంటి స్థితిలో డేవిడ్ దూకుడు నాటుతో టీంలో ఆశలు రేగాయి. 22 బంతుల్లోనే 55 పరుగులు చేయాల్సి ఉండగా డేవిడ్ను షహబాజ్ అవుట్ చేయడంతో ఆర్సీబీకి గెలుపు కష్టంగా మారిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ కీలక విజయం. 9 పరుగులతో ఓడిన బెంగళూరు. సెంచరీతో చెలరేగిన మిచెల్ మార్ష్. పాయింట్ పట్టికలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది, 14 పాయింట్లు. లక్నో 10 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 7 ఓడిపోయింది, 6 పాయింట్లు. మరోవైపు ఆర్సీబీ ఐపీఎల్లో 2026లో తమ టైటిల్ను కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో బలమైన రన్ రేట్తో పాటు పట్టికలో 2వ స్థానంలో ఉంది. అయితే తమ చివరి మ్యాచ్లో అరుదైన బ్యాటింగ్ పతనం కారణంగా గుజరాత్ టైటన్స్పై 4 వికెట్ల తేడాతో ఓటమి వారడంతో ఆర్సీబీకి ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలింది. ఏది ఏమైనప్పటికీ ఇరు జట్లు తమ రాబోయే పోరులో విజయంపై కన్నేసి ఉంటాయి. ఆట ప్రారంభానికి ముందు హెడ్ రికార్డు పరంగా ఆర్సీబీ మరియు ఎల్ఎస్జీ ఎలా ఉన్నాయో చూద్దాం. లక్నో 2 గెలిచింది, ఆర్సీబీ
5 గెలిచింది. మొత్తం మీద హెడ్ టు హెడ్ రికార్డులో లక్నోపై ఆర్సీబీ స్పష్టంగా పై చేయి సాధించింది. అంతేకాకుండా ఐపీఎల్లో 2026లో జట్టు ఫామ్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. లక్నో పాయింట్ పట్టికలో అట్టడుగున స్థానం నుంచి బయటపడలేకపోతుండగా బెంగళూరు అగ్రస్థానం కోసం పోరాడుతుంది. అందువల్ల తమ సొంత మైదానంలో లక్నో పోరాటంలో విఫలమైతే జరగబోయే ఎల్ఎస్జీ ఆర్సీబీ పోరు ఏకపక్షంగా మారే అవకాశం ఉంది.